శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. వల్తరకొచ్చి అక్టోబర్ 8, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, కువైట్లో ఒక డ్రైవర్ని వారి ఓనరే హత్య చేశారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. అంటే వాళ్ళ కపిల్ హత్య చేశారని చెప్పేసి చెప్పుకున్నాం. అయితే దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇప్పటికే మీకు అందరికీ తెలిసి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతానికి సోషల్ మీడియా చాలా వేగంగా ఉంది. సో మీకు ఆల్రెడీ సమాచారం తెలిసి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. అయినా సరే ఎవరికైనా తెలియకుండా ఉంటే వారి కోసం చెప్పేసి నేను మళ్ళీ దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే అందజేస్తాను. ఎవరైతే హత్య గావించబడ్డారో ఆయన పేరు వచ్చి కంపా వీరాంజులు. ఈయన వచ్చి సుండిపల్లి దగ్గర ఉన్నటువంటి గడ్డ మీద పల్లి. ఈయన గత 10 సంవత్సరాలుగా కువైట్లో జహరా ప్రాంతంలో ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేయడం జరుగుతుంది. 4 సంవత్సరాల క్రితమే ఆయన భార్య కూడా అదే ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్నారు. సో భార్య భర్త ఇద్దరు ఒకే ఇంట్లో అయితే ఉంటున్నారు. అయితే గత శనివారం రోజున వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కపిల్ యొక్క కుమారుడు ఇతన్ని బయటికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి తీసుకురాలేదు. అయితే ఆవిడ అడిగింది, తీసుకెళ్లారు కదా ఇంకా రాలేదని చెప్పేసి. వాళ్ళు వస్తారని చెప్పేసి అన్నారు. కానీ మార్నింగ్ వరకు వెయిట్ చేసింది. మార్నింగ్ కూడా రాకపోవడంతో గట్టిగా ఆవిడ నిలదీయడంతో ఆవిడ చూపిస్తాను రా అని చెప్పేసి వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆవిడని వదలడం. దాని తర్వాత ఆవిడకి ఏదో అనుమానం వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కువైట్లో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి సమాచారం అందించడం. దాని తర్వాత వాళ్ళ కపిల్ తోటి మాట్లాడి ఈ కువైట్ అతనితోటి మాట్లాడి ఈవిడిని అక్కడి నుంచి రిలీజ్ తీసి వీళ్ళ దగ్గరికి ఇతనికి తీసుకెళ్ళడం జరిగింది. దాని తర్వాత వీళ్ళకి తెలిసినటువంటి సమాచారం ఏంటంటే ఈ భర్తని ఎవరో హత్య చేశారని చెప్పేసి సమాచారం మీద తెలిసింది. ప్రస్తుతానికి దీనిపైన కేసు నమోదు చేయడం ఇలాంటి ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. ఏదైనప్పటికీ అతన్ని చంపింది అయితే మాత్రం కువైటీ పౌరుడే. ఆ ఇంట్లో ఉన్నటువంటి కపిల్ ఎవరైతే ఉన్నారో కపిల్ యొక్క కుమారుడు అతను హత్య చేసినట్లు ప్రస్తుతానికి అయితే ఉన్నటువంటి సమాచారం. అయితే ఈ బాడీ ఇంటికి పంపించడానికి దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఎప్పుడు పంపిస్తారు ఏమిటంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇంకా పూర్తిగా తెలియదు. సో ఏదైనప్పటికీ కువైట్లో హత్య గావించబడ్డటువంటి డ్రైవరు మన తెలుగు వ్యక్తి. ఆయనకి 2 కుమారులుగా ఉన్నారు. ఒకరు వచ్చి ఇంటరు, ఒకరు వచ్చి 9th క్లాస్ చదవడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి దీనిపైన మన గవర్నమెంట్ కానీ అలాగే ఎంబసీ వాళ్ళు కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అలాగే కువైట్ గవర్నమెంట్ కానీ దీనికి ఏ విధంగా న్యాయం చేస్తుందో మరి వేచి చూడాలి. కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం ఉంటాయి, ఎంబసీ ఏదైతుందో ఆ ఎంబసీ వాళ్ళు ఈ నెల 10వ తారీఖు మధ్యాహ్నం 12:30 ఎంబసీ యొక్క ఆవరణంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన ప్రవాసీలు ఎవరైతే ఉంటారో అలాంటి వారి యొక్క సమస్యలు అలాగే ఫిర్యాదులు స్వీకరించడం, వాటిపైన చర్చ అయితే అక్కడ జరుగుతుంది. అంబాసిడర్ గారు అలాగే మరి మిగతా ప్రముఖులు ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మన సమస్యలు కానీ అలాగే ఫిర్యాదులు కానీ స్వీకరించడం, కుదిరితే అప్పటికప్పుడే వాటికి పరిష్కారంగా చూపడం కానీ జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొనదలుస్తారో అలాంటి వాళ్ళు అదే రోజు ఉదయం 11:30 గంటలకి అక్కడే రిజిస్ట్రేషన్ కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఎవరికైనా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అక్టోబర్ 10వ తారీఖు 11:30 లోపు మీరు అక్కడికి చేరుకున్నట్లయితే 11:30కి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. 12:30కి ఈ కార్యక్రమం అయితే మొదలవుతుంది. కువైట్లో గత 4 సంవత్సరాల్లో ఎంతమంది ప్రవాసీలు దేశ బహిష్కరణకు గురయ్యారో మీకు తెలుసా? కువైట్లో ఈ డిపోర్టేషన్ విభాగం ఏదైతుందో దానికి సంబంధించినటువంటి అధిపతి అయినటువంటి బ్రిగేడియర్ జాసిమ్ అల్ మిజ్బా ఆయన తెలియజేస్తున్న సమాచారం మేరకు సుమారుగా 1,30,000 మందిని దేశ బహిష్కరణ చేసినట్టు తెలియజేస్తున్నారు గత 4 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే డిపోర్టేషన్ సెంటర్ ఉందో అక్కడే ఈ జైలు ఆవరణలో కొత్త బిల్డింగ్ని అయితే నిర్మించడం జరిగింది. ఆ బిల్డింగ్ 4 దశల్లో అయితే పూర్తవుతుంది. అయితే ప్రస్తుతానికి మొదటి దశ పూర్తయింది. అందులోనూ పురుషులు ఉండడానికి నిర్మించినటువంటి భవనం ఏదైతుందో అది పూర్తయింది. అక్కడ 1000 మంది ఖైదీలను ఉంచడానికి అయితే వసతులు ఉంటాయి అక్కడ. సో దానికి 90% బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే అక్కడికి షిఫ్ట్ చేయబోతున్నట్టుగా తెలియజేస్తున్నారు. ఆ బిల్డింగ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అయితే ఉంటాయి. 1000 మందిని అట్ టైం అక్కడ ఉంచడానికి, అలాగే అన్ని రకాల సౌకర్యాలతో పాటుగా ఒకవేళ వాళ్ళు ఫోన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడాలంటే ల్యాండ్లైన్ సౌకర్యం కూడా ఉంటుంది. ఒకవేళ ఇంటర్నేషనల్ కాల్ అయితే కనుక ఆ జైలు ఫోన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే దానికి అక్కడ కొన్ని షరతులు ఉంటాయి. ఆ షరతుల ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకోవడానికి అయితే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ మొదటి దశలో పురుషులకు సంబంధించినటువంటి బ్లాక్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. మొత్తం ఇది 4 దశల్లో పూర్తిగా ఓపెన్ చేస్తారు. సో డిపోర్టేషన్ సెంటర్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, కువైట్లో ఎవరైతే దేశ బహిష్కరణకు గురై సాఫర్ జైలు అంటాం కదా, సో ఆ సాఫర్ జైల్లో పెట్టడం జరుగుతుంది. దాన్ని డిపోర్టేషన్ సెంటర్ అంటారు. ఆ సాఫర్ జైలు నుంచి దాని తర్వాత ఇంటికి పంపించడం జరుగుతుంది. సో అలాంటి సాఫర్ జైలు ఇప్పుడు కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ చేయబోతున్నట్లు దీని యొక్క సమాచారం. కువైట్లో
నకిలీ రెసిడెన్సీ పర్మిట్లు అంటే అకామాకి సంబంధించినట్టు కావచ్చు, అలాగే ఆ అకామాకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కానీ అలాగే స్టాంపులు కానీ ఇలాంటివి కలిగి ఉన్నటువంటి ఒక ముఠాని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ ముఠాలో సిరియన్ దేశానికి సంబంధించిన వాళ్ళు, ఈజిప్షియన్ దేశానికి సంబంధించిన వాళ్ళు, అలాగే ఏషియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో మొత్తం ముఠాని అతనికి అదుపులో తీసుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ నకిలీ డాక్యుమెంట్స్ అవన్నీ సృష్టించి వారి యొక్క అకామాల్ని ఒక కంపెనీలోకి మారుస్తున్నట్లు వాళ్ళు తెలియడం జరిగింది. అందుకు గాను ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి 700 నుంచి 1000 దినార్ల వరకు వసూలు చేసినట్లు తెలియజేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ ముఠాని అదుపులో తీసుకున్నారు. అలాగే వీళ్ళు ఏ కంపెనీలకైతే మార్చడానికి జరిగిందో అలాగే ఆ కంపెనీ పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కంపెనీ అనుమతి లేకుండా వీళ్ళు మార్చడానికి కుదరదు కదా. సో ప్రస్తుతానికి ఆ కంపెనీ పైన అలాగే ఈ ముఠా సభ్యులపైన చర్యలు తీసుకోబోతున్నట్లు వాళ్ళు తెలియజేశారు. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నటువంటి ఒక 3 బిదూన్ వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి భారీగా మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 3 కేజీల హాషిష్, అలాగే 3 కేజీల కెమికల్ డ్రగ్స్, 2.9 కేజీల షాబు, 1000 లిరికా మాత్రలు, వాటితో పాటుగా కొంత డబ్బులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తుంది. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వాసులు ఎవరైతే గల్ఫ్ దేశాల్లో ఉంటారో అలాంటి వారి కోసం అని చెప్పేసి ఒక ఎక్స్గ్రేషియాకి సంబంధించినటువంటి పథకాన్ని ఇతనిక ప్రారంభించింది. యాక్చువల్లీ ఆల్రెడీ గతంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతనికి ఇలాంటి పథకాన్ని తీసుకోవడం జరిగింది, ఏపీఎన్ఆర్టీఎస్ అని చెప్పేసి. సో ఎవరైనా గల్ఫ్ కార్మికులు బయట దేశాల్లో ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారికి 10 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందించేలాగా అప్పుడు ఆ పథకాన్ని తీసుకోవడం జరిగింది. చాలామంది దానికి నమోదు కూడా చేసుకోవడం జరిగింది. సో ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇది అఫిషియల్గా మనకి ఇప్పుడే సమాచారం అయింది. కాకపోతే ఇది ఆల్రెడీ అనౌన్స్ చేసింది ఎప్పుడంటే మనకి సెప్టెంబర్ 17వ తారీఖుని అనౌన్స్ చేసినారు. అన్ని వార్తాపత్రికలు కూడా ఇది వచ్చింది. కాకపోతే అఫిషియల్గా మనకి సమాచారం రావాలి కాబట్టి మనకి మీకు ఎదురుగా నేను చెప్పలేదు. సో అఫిషియల్గా వచ్చినటువంటి సమాచారం మేరకు ఏంటంటే తెలంగాణ వాసులు ఎవరైనా సరే గల్ఫ్ దేశాల్లో ఉన్నట్లయితే, అందులోనూ జీసీసీ కంట్రీస్ ప్లస్ ఇరాక్ మొత్తం మీద 7 దేశాల్లో ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వారు కనుక ఏ కారణం చేత అయినా సరే చనిపోతే, ఆంధ్రప్రదేశ్లో అయితే కేవలం ప్రమాదవశాత్తు అన్నారు, కానీ తెలంగాణ వాళ్ళు మాత్రం ఏ కారణం చేత బయట దేశాల్లో వాళ్ళు ఈ గల్ఫ్ దేశాల్లో చనిపోయినట్లయితే వారి ఫ్యామిలీకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఆ 7 దేశాలు ఏంటంటే జీసీసీ కంట్రీస్ 6: కువైట్, ఖతార్, ఓమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ, వాటితో పాటుగా ఇరాక్. ఈ దేశాల్లో ఎవరైనా సరే తెలంగాణ వాసులు 2023 డిసెంబర్ 7వ తారీఖు దానిపైన అంటే ఆ తర్వాత ఎవరైనా చనిపోయినట్లయితే అలాంటి వారు ఈ క్లెయిమ్ చేసుకోవడానికి అయితే అర్హులు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ఈ ఎక్స్గ్రేషియాకి తీసుకోవడానికి అర్హులు. సో 2023 డిసెంబర్ 7 తర్వాత ఎవరైనా తెలంగాణ వాసులు ఈ 7 దేశాల్లో కనుక చనిపోయినట్లయితే వాళ్ళు వారి దగ్గరలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు పూర్తిగా సమాచారం అందిస్తారు. ముఖ్యంగా కావాల్సింది అంటే డెత్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి యొక్క క్యాన్సల్ పాస్పోర్ట్ కాపీ కావాల్సి ఉంటుంది. ఇంకా మిగతా ఇంటి దగ్గర డాక్యుమెంట్స్, అలాగే వారికి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ కామన్. సో ఏదైనప్పటికీ తెలంగాణ వాసులు డిసెంబర్ 7, 2023 తర్వాత ఎవరైనా సరే ఈ గల్ఫ్ దేశాల్లో ఈ 7 దేశాల్లో కనుక చనిపోయినట్లయితే అలాంటి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తెలియచేయండి. వారికి 5 లక్షల రూపాయలు అయితే రావడానికి అవకాశం ఉంది. సో ఎవరైతే అవి పొందడానికి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు వారి దగ్గర ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోమని చెప్పండి. అయితే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మన సబ్స్క్రైబర్ చాలామంది అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది అడుగుతుందంటే అన్న మేము ఏపీఎన్ఆర్టీఎస్ ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం ఏదైతే ఉందో దానికి మేము నమోదు చేసుకోవడం జరిగింది. అయితే మా బాండ్స్ ప్రస్తుతానికి ఎక్స్పైరీ అయిపోతుంది, మేము రెన్యువల్ చేసుకోవడానికి కుదురుతుందని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఫిబ్రవరి నుంచి ఈ ఏపీఎన్ఆర్టీఎస్ తోటి కాంట్రాక్ట్ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు తన తర్వాత రిజిస్టర్ అనేటువంటిది అంటే రెన్యువల్ అనేటువంటిది చేయలేదు. సో ఆ కారణం చేత ఇప్పుడు మనం ప్రస్తుతానికి కొత్త ఇన్సూరెన్స్ చేసుకోవడానికి కానీ లేదంటే పాత రెన్యువల్ చేసుకోవడానికి కానీ అవకాశం అయితే ఇంకా ప్రస్తుతానికి లేదు. సో గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కనుక దీన్ని మళ్ళీ రీఓపెన్ చేసినట్లయితే మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో త్వరలోనే ఓపెన్ చేస్తామనేసి అంటున్నారు. సో వాళ్ళు ఓపెన్ చేసిన వెంటనే మీకు నేను తెలియజేస్తాను, అప్పుడు కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసుకొని ఎవరికైతే వ్యాలిడ్ బాండ్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇది వ్యాలిడ్గానే ఉంటుంది. కావాలంటే వాళ్ళు బాండ్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంతవరకే తప్ప కొత్తది చేసుకోవడానికి కానీ లేదంటే రెన్యువల్ చేసుకోవడానికి ప్రస్తుతానికి ఆప్షన్ అయితే కనుక లేదు. వచ్చిన వెంటనే మీకు నేను తెలియజేస్తాను. ఇవాళ మసీనా అనేటువంటి పాప పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 274 రూపాయల 25 పైసలుగా ఉంది.
బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్ వతేలటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారు ఒక 300 పిల్స్ వరకు తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 23 దినార్ల 850 పిల్స్గా ఉంది. అది 24 క్యారెట్ల బంగారం మనకి బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 24 దినార్ల 978 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.